హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా మరి అందరూ ఉన్నవాళ్ళు అక్క, చెల్లి, తమ్ముడు ఇలా మంచి మంచి బంధాలతో తోబుట్టువులతో ఎంతో చక్కగా జరుపుకునే ఈ రక్షాబంధన్లో నాకు నీవు రక్ష, నీకు నేను రక్ష అని ఒక చెల్లి ఒక అన్నతో, ఒక అన్న ఒక చెల్లితో, ఒక అక్క ఒక తమ్ముడికి అలా చెప్పుకుంటూ వెళ్తే నిజంగా ఆ అనుభవం చాలా చాలా బాగుంటుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే మరి మన చిల్డ్రన్స్ హోమ్లో పిల్లల కోసం ఎవరో ఒకరు భగవంతుడు వీరికి ఒక మంచి అక్కని పంపించినట్లే మరి ఈ సంధ్య మేడంని మన ఆశ్రమానికి పంపించి ఉదయం ఫోన్ చేసి, మేడం నేను ఆశ్రమానికి వస్తాను, అక్కడున్న పిల్లలందరితోనూ రాఖీ కట్టి వారికి కేక్ కట్ చేస్తాను, నాకు ఎందుకో రావాలనిపిస్తుందని అనగానే నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో నిజంగా మానవత్వంతో ఆలోచించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఏ స్వార్థం లేకుండా చాలా మంచి మనసుతో, కల్మషం లేని మనసుతో మరి వీరందరికీ నేనున్నానంటూ చక్కగా వచ్చి రాఖీ కట్టి వీరి ముఖాల్లోని చిరునవ్వుని తీసుకొచ్చిన సంధ్య గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆమె వయసులో నాకంటే చాలా చిన్నవారైనా కానీ, వయసులో చిన్నవారైనా ఆమెకి 2 చేతులెత్తి నమస్కరించకూడదు అనే ఆలోచనతో వదిలేశాను. నిజంగా ఈరోజు ఈ పిల్లల్లో ఉన్న సంతోషం, ఆనందం నిజంగా చెప్పలేనివన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఒక చోట ఇంత మంచి మనసుతో ఆలోచించాలండి, ఆలోచిస్తారనే ఆ మంచి ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ వీడియో తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను. అందుకనే ఒక్కరు కూడా మిస్ కాకుండా మన వీడియోను పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని 10 మందితో పంచండి. ప్రతిరోజు మనం రెగ్యులర్గా జరిగే అప్డేట్ కోసం మరి బెల్ బటన్ని క్లిక్ చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నిజంగా ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు తెలియట్లేదు. మార్నింగ్ నుంచి మా పిల్లలందరూ కూడా ఏదో డల్గా అక్కడ ఏదోలా ఉన్న వాళ్ళ ముఖంలో సడన్గా ఎంత కాంతి విరజిల్లుతూ, ఎంత ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ చాలా చాలా సంతోషంగా గంతులేశారు. మరి ఇది మాటలతో చెప్తే తీరేది కాదు. అందుకే మీ అందరూ కూడా చూసేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్స్ వల్ల ఇలాంటి వారికి ఎంతో సహాయం చేసిన వారు అవుతారనేది నా ఆలోచన. అలాగే మీ అందరికి కూడా ఎక్కడో ఒక చోట మంచి మనసుతో వీళ్ళకి సహాయం చేయాలనే మంచి ఉద్దేశం ఉంటుంది అనేది కూడా నాకు తెలుసు. మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసి ముందుకు